ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. తే చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ తే వృషభ రాశి వాళ్ళకి అమర్నాథుడు, సాక్షాంగా అమర్నాథుడు. 12 జ్యోతిర్లింగాలు ఒక లెక్క ఉంటే లాస్ట్ అమర్నాథ్ జ్యోతిర్లింగం, అంటే జ్యోతిర్లింగం కన్నా ఎక్కువ. అమర్నాథ్ సాక్షాంగా చూడవలసిన స్థానం. ఈ వృషభ రాశి వాళ్ళు ఎప్పుడన్నా మీకు సమయం పడినప్పుడు, వెళ్ళాలనుకున్నప్పుడు, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం. మా దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గర మాట ఉంది కదా, వెనక పలుకు అన్నీ ఉన్నాయి కదా, నేను వెళ్ళగలను అనుకుంటే వెళ్ళలేరు. ఆ సాక్షాంగా ఆ భగవంతుడు పిలుచుకోవాలి, మనం వెళ్ళాలి, అప్పుడు వెళ్ళగలరు. అంతే తప్ప ఆయన అనుగ్రహం లేనిది వెళ్ళలేం. సాక్షాంగా అమర్నాథ్ దర్శనం గొప్ప దర్శనం, చూడవలసిన దర్శనం. ఆ దర్శనం చేస్తే జీవితంలో ఉన్న దరిద్రమంతా పటాపంచలమైపోతుంది. మన నెత్తి మీద దరిద్రమే కాదు, ఇంటి లోపల ఉన్న దరిద్రం పత్త లేకుండా దెంకపోతుంది, మళ్ళీ రాదది ఇంటికి. ఇప్పుడు కొందరికి నెత్తి మీద తాండవమాడినట్టు ఆడుతుంది దరిద్రం. కానీ భగవంతుడు శివయ్య దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్లకు కాలు ఆగదు, ఒక దగ్గర అస్సలు ఆగదు. చెప్పింది వినరు, నచ్చింది వదిలిపెట్టరు. అందరికంటికి అమాయకుడు ఏమో ఏమో అనుకోవాలి, మీరు చాలా హుషారు. ఎదుట ఉన్నవాడు ఏదన్నా ఒక రకంగా ఆలోచిస్తుంటే అప్పునే గమనిస్తారు. ఈడు ఏదో లోపల ఏదో ఆలోచించి ఏదో చేస్తుండనేది అప్పునే గమనించి సూటిగా మాట్లాడతారు. బాగుంది. చదువులా ఫస్ట్, ఏదన్నా మాట మాట్లాడాలంటే ఫస్ట్. అన్నిటితో మీరు కలిసి ఉంటారు. మాట నిలబడదు, కొంచెం కోపం ఎక్కువ. ముక్కు మీదనే కోపం వచ్చిందంటే కోపం, చేతిలో ఉన్నది ఏదన్నా జిక్కితే అది దన్మని ఎత్తేస్తారు. వస్తే కోపం ఎక్కువ, లేకపోతే రాదు కోపం. కానీ ఈ శని గ్రహ ఇంతవరకు దారిద్ర ఘడియ, శని ఘడియ చాలా వరకు మీ ఇంటికి సతా ఇచ్చింది. అన్నమా రామచంద్ర చేసిండ్రు, అన్నిటికన్నా చాలా బాధ వేగినరు. ఇప్పుడు కూడా చాలా బాధ వేగుతున్నారు. ఈ గట్టు లెక్కాలి. నదిలో కొట్టుకుపోయేటప్పుడు ఏదో ఏరు దొరికి దాని పట్టుదనవన పైన గడ్డ ఎట్లా లెక్కుతామో అది ఒక దరిద్రము. ఇంతవరకు సతాయించి 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 దరిద్రం ఇప్పుడు కొంచెం వదిలిపెట్టింది. ఇక మీరు పైమెట్టు లెక్కేది ఉంది. కష్టానికి భయపడరు. రాత్రి అనకుండా పగలనకుండా మీరు చేసే కష్టం చేస్తూనే ఉంటారు. ఏదైనా కానీ వెనుక జరగరు. చేద్దాం ముందు అడుగు వేద్దాం అన్నట్టు మీకు చాలా ఎక్కువ ఆలోచిస్తారు. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇప్పుడు ఏదైతే ప్రయత్నం ఉందో అది అవుతుంది. వృషభ రాశి వాళ్ళు ప్రైవేట్ చేసే జాబ్ వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్ చేయాలి, అందులో పైకి రావాలనేది ఆలోచన చాలా ఉంది. గవర్నమెంట్ జాబ్ చేసి సంపాదించుకోవాలి. దగ్గరదంగా వచ్చింది జాబ్, దూరం అయిపోయింది. ఆ జాబ్ గురించి చాలా ప్రయత్నం చేస్తున్నా, వస్తలేదు కదా అని మీరు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి, వెళ్ళండి. తప్పనిసరి ఈసారి మీకు అనుకున్నట్టు ఆ జాబ్ మీకు తప్పనిసరి జరుగుతుంది. పెద్దల సేవ చేస్తారు. మీరు చాచి అనరు, చాలా ప్రేమగా చూసుకుంటారు పెద్దలకి. పెద్దలంటికి మీకు ఇష్టం, మీరంటే పెద్దలకి ఇష్టం. పెద్దలకి చాలా ప్రేమతోనూ చూస్తారు. మీరు ఒక్కసారి కొంచెం సేపుగా పెద్దల కంటికి కనిపించకపోతే వాళ్ళ మనసు చాపని తీసుకొచ్చి కట్టెల మీద కాలుస్తే ఎట్లా తల్లడిస్తుందో, మీరు కనిపించకపోతే పెద్దల మనసు అట్లా కొట్టుకుంటుంది లోపల. కనిపించకపోయే అమ్మాయి పాయ అటే ఆయే, అబ్బాయి పాయ అటే ఆయే, మళ్ళీ రాకపాయే కదమని గుమ్మం దగ్గర నిలబడి మీరు కంటికి కనిపిస్తే వాళ్ళ మనసు యథార్థం. అప్పుడు తినబుద్ధి అవుతుంది, వాళ్ళకి తాగబుద్ధి అవుతుంది. మీరు కంటికి కనిపించకపోతే అంత ప్రేమ అండి మీ మీద, పెద్దల ప్రేమ. అలాంటి ప్రేమ కన్నా వాళ్ళకి తగ్గట్టు మీరు కూడా కరెక్టు చాలు. అంత ప్రేమగా చూసుకుంటే మీరు వాళ్ళ నోటి ముందల ఉండి కోపం పడతారు, హార్ట్ దూరుతుంటారు. మళ్ళీ అవతల పోయి ఎందుకు కోపం పడతారా వాళ్ళ మీద అని మళ్ళీ చాలా బాధపడతారు. చాలా సంతోషం, చాలా మాట. ఈసారి మీరు కూడా శ్రీశైల మల్లికార్జున అనుకుంటే ఏమనుకున్నారండి? శ్రీశైల మల్లికార్జున దర్శనం అంటే చాలా గొప్ప దర్శనం. ప్రాప్తిలా
అంతటికన్నా మించిన దర్శనం ఇంక ఎక్కడ ఉండదు. ఎంతటి దరిద్రం మనిషి అన్నప్పుడు ఎంతో ఒక దరిద్రం పట్టుకొని ఉంటుంది, ఏదో ఒక పక్కన వదిలిపెట్టదు, అది సతాయిస్తూనే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏదన్నా పనికి వెళ్ళి ఏదన్నా చేద్దామంటే దమాక్ పట్టనియది, మనసు శాంతం ఉండనియది. ఇంట్లో ప్రాబ్లం, బయట ప్రాబ్లం, అనవసరంగా అడ్డం పడ్డవాడు లేచి ఎదుటిగా వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడడం, దగ్గట ఉన్న వాళ్ళందరూ దూరం కావడం, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చీచానడం, అలాంటిది ప్రాబ్లం అంత పటాపంచలమైపోతుంది. ఏం పర్వాలేదు. శ్రీశైల మల్లికార్జున స్వామి అంత గొప్పవాడు. మనసు ప్రశాంతం. మీరు మనసు ప్రశాంతం లేకుండా ఎంత ధనమున్నా, ఎంత దీర్ఘమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా కానీ మనసు ప్రశాంతం లేకపోతే వ్యర్థం. ప్రశాంతంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కానీ ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి, చాలా గొప్ప విషయం. కానీ ఇంతవరకు బాధపడ్డారు, కష్టపడ్డారు, నష్టపోయారు, వేగిండ్రు, జోగిండ్రు, ఇంతవరకు వచ్చిండ్రు. ఇక మళ్ళీ ముందలు ఏం ఆలోచిస్తున్నారంటే ఎటుపై ఒక మెట్టు దాటాలి. బాధపడ్డాం, కష్టపోయినాం, నష్టపోయినాం, అన్నీ అయిపోయినాయి. ఇక ముందు మేము పైకి రావాలంటే, మన దరిద్రం పోవాలంటే, మనం మంచిగా ఉండాలంటే, మనం ఇంటి మీద ఉన్న దరిద్రం పోవాలి, మనం పై మెట్లు ఎక్కాలని మనసులో ఉంది కదండి. అలాగే జరుగుతుంది. ఇంటి మీద కూడా కాలకంటక దరిద్రం దృష్టి చాలా చెడ్డగా తిరిగినందువలన ఇంటి లోపల ఏది చేసినా కలిసి రావటం లేదు. రావటం పోవటం ఉంది, ఆగటం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు. తిని పండుకున్నారంటే కథం, పండుకున్నారంటే ఇక ఏదేదో ఆలోచించడం. మళ్ళీ మేలికై లేచిందంటే అప్పుడు మీకు ఎక్కువ ఆలోచిస్తుందంటే ఇంత ఎక్కువ ఆలోచించకండి. ఆరోగ్యం దెబ్బతింటుంది, నష్టపోతారు, కష్టపడతారు, కుదరది, మంచిది కాదు. మీరు సాక్షాత్తంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, మీకు అంతా జయం జరుగుతుంది. ఓం నమః శివాయ. 2 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. చూశారా? మీకు గురుబలం 5 ఉన్నాడు, శని బలం 4 ఉంది. ఒక మెట్టు గురుబలం ఉన్నాడు, ఒక మెట్టు శని బలం తక్కువ ఉంది. దేనికి మీరు ఏ పని చేసినా తొందరపడ్డా పర్వాలేదు, ఎక్కువ ఆలోచించి చేసినా పర్వాలేదు, మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మీకు ఉన్నది మొత్తం చెప్పిస్తా. నమస్కారం.